హలో, హాయ్ అండి. ఈరోజు మనం విషయం గురించి తెలుసుకుందామండి. ఇది ముఖ్యంగా రైతులు తెలుసుకోవాలి. నేను చెప్పే ఈ విషయం ద్వారా మీరు ముందు ఫ్యూచర్లో కూడా జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుందని నేను చెప్పడం జరుగుతుంది. ఆ విషయం ఏంటంటే, ఈరోజు నాకు ఒక విషయం తెలిసిందండి. రైతులు ఎంతో కష్టపడి మిర్చి పంట పండించడం జరుగుతుంది. ఆ పంట పండిన తర్వాత రేటు మంచి రేటు ఉంటే అమ్ముకోవడం జరుగుతుంది. మంచి రేటు లేకపోతే ఆ రేటు గిట్టుబాటు కాకపోతే రైతులు గుంటూరు తీసుకెళ్లి మిర్చి ఏసీల్లో కోల్డ్ స్టోరేజీల్లో పెట్టడం జరుగుతుందండి. గిట్టుబాటు ధర వచ్చినప్పుడు వాటిని అమ్ముకోవటం కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నా. అది రైతులకు ముఖ్యంగా గుంటూరు తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి మిర్చి అమ్ముకునే వాళ్ళకి ఈ విషయం చాలా ముఖ్యమైనది. ఆ విషయం ఏంటంటే, గుంటూరులో నిన్నో మొన్నో రీసెంట్ గా జరిగిన విషయం ఇది. గుంటూరులో మిర్చి ఒక కోల్డ్ స్టోరేజ్ ఉందండి, రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. దాంట్లో మిర్చి 250 మంది రైతులు ఆ కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి టిక్కీలను ఆ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం జరిగింది. ఆ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన మిర్చి టిక్కీల్ని అక్కడున్న యాజమాన్యం, అంటే ఆ కోల్డ్ స్టోరేజ్ వారు ఏం చేశారంటే, ఆ మిర్చి టిక్కీలు బ్యాంక్ వాళ్ళకి వేరే వాళ్ళని చూపించి, అంటే బినామీలను చూపించి ఆ మిర్చి టిక్కీల మీద లోన్ తీసుకోవడం జరిగింది అక్కడ యజమాని. తర్వాత ఈ రైతులు ఇప్పుడే మిర్చికి కొద్దిగా రేటు పెరిగిందన్న ఆశతో ఆ మిర్చి టిక్కీలను అమ్ముకుందామని రైతులు అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ అక్కడ ఆ మిర్చి టిక్కీలకి వెళ్ళినప్పుడు, ఆ కోల్డ్ స్టోరేజీకి రైతులు వెళ్ళినప్పుడు, అక్కడ బ్యాంకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే రైతులకి, మీరు మీ పేరు మీద, మీ టిక్కీల పేరు మీద లోన్ తీసుకోవడం జరిగింది. మీ లోన్ డబ్బులు కట్టి మీ మిర్చి టిక్కీని తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. అక్కడ చాలా ఆందోళనకరంగా ఉంది 2 రోజుల నుంచి విషయం అక్కడ. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, రైతులు ఎవరైనా సరే మిర్చి పండిన తర్వాత కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం జరుగుతుంది. ఆ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినప్పుడు ఆ కోల్డ్ స్టోరేజ్ కరెక్టా కాదా అని తగిన జాగ్రత్తలు చూసుకొని, ఈ కోల్డ్ స్టోరేజ్ లో పెడితే మన సరుకు మంచిగా ఉంటుందా లేదా అనేది ముందుగా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి, అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో చూసుకొని, వాళ్ళ ఆ కోల్డ్ స్టోరేజ్ ఓనర్లు కరెక్టా కాదా తెలుసుకొని మీ దగ్గర ఉన్న ఆ మిర్చి టిక్కీలను తర్వాత ఆ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవడం మంచిదని నేను చెప్తున్నానండి. రీసెంట్ గా జరిగింది ఇది గుంటూరులో, రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్. మీరు మిర్చి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేటప్పుడు తగు జాగ్రత్తలు చూసుకొని, ఆ కోల్డ్ స్టోరేజ్ మంచిదా లేదా, పర్మిషన్ ఉందా లేదా, ఆ కోల్డ్ స్టోరేజ్ ఇంత ముందు ఏ విధంగా ఉంది, దాని గురించి తెలుసుకోవటం మంచిది. తెలుసుకొని మేము మిర్చి టిక్కీలను అక్కడ పెట్టినట్టయితే సేఫ్ గా ఉంటాయని నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ మంచి విషయాన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొని మీరు కూడా ముందు మంచిగా పండిన మిర్చిని కోల్డ్ స్టోరేజీలో ఏ విధంగా పెట్టుకోవాలో జాగ్రత్త పడతారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. చూడటమే కాదు, ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలంటే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, డన్.